లో జరిగే దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం 2001లో కరీంనగర్ జిల్లా నుండి ఉద్యమానికి ఊపిరిపోసిన నాయకులు కేసీఆర్ అని కొనియాడారు. దేశానికి మహాత్మా గాంధీ చేసిన సత్యాగ్రహ దీక్ష ఎంత గొప్పదో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన దీక్ష అంతే గొప్పదన్నారు. 6 గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ నాయకులు చెంపలు వేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినందుకు కాంగ్రెస్ ప్రజాపాలన ఉత్సవాలు జరుపుతుందని ఎద్దేవా చేశారు. దీక్షా దివాస్ అనంతరం పార్టీ ముఖ్య నేతలతో చర్చించి గ్రామాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరించారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధించినటువంటి సందర్భంలో రాష్ట్ర సాధకుడైనటువంటి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, తిన్న తల్లిని యాద్ చేయాలని చెప్తూ ఉంటారు, అన్నం పెట్టిన తల్లిని యాద్ చేసుకోవాలని చెప్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి దీక్ష కాబట్టి ఆ దీక్షను చాలా గొప్పగా నిర్వహించి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలపాల్సినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా కార్యకర్తలు అభిమానులు కూడా అధిక సంఖ్యలో రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము. మీకు దమ్ముంటే మీ విజయోత్సవాలు ప్రజల మధ్యలో నిర్వహించండి. మీరు ఏ గ్రామానికో రండి, అయ్యా ఇగో మేము వచ్చి సంవత్సరం అవుతా ఉన్నది, మా ప్రజాపాలనకు అద్భుతంగా మరెవరు వెనుకొక తుపాకి రామడవచ్చు, మహారాజా నా పెళ్ళికి అందరిని పిలిచిన మహారాజా, వచ్చిన వాళ్ళందరికీ చెరువులో బియ్యం పోసి తుమ్మల మంట పెట్టిన మహారాజా, తుమ్మాకులు సింతాకులు తీసుకొచ్చి ఇత్తరాకులు పెట్టి ఇద్దరికి ఒక మెతుకు పెడతా ఉంటే అబ్బా వద్దను కూడా తింటా ఉంటే దందెల లాంటి మొలదారాలు పుట్ట దిగిపోయినాయి మహారాజా అని చెప్పేసి ఊర్ల పట్ట బిడ్డల ద్వారా తుపాకి రామని చెప్తా ఉంటాడు వాకిళ్ళకి వచ్చి. ఇలా కాంగ్రెస్ పరిస్థితి కూడా గదే కనబడతా ఉంది. ఒక్క పదవి కూడా అమలు కాకుండా విజయోత్సవాలు నిర్వహించడం అనేది చాలా సిగ్గుసేటుగా మేము దీనిని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలా వీళ్ళు జరపాల్సింది ప్రజా విజయోత్సవాలు కాదు, ప్రజా అబద్ధాల విజయోత్సవాలు జరుపుకోవాలి. ఏ దీక్ష పెట్టి ఏ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మా ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకొని చెప్పేసి మేము భావించుకుంటా ఉంటున్నామో, ఇలా ప్రజల అబద్ధాల మీద మరొక్కసారి ప్రజా ఉత్సవాల పేరిట వంచన చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలను మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సంవత్సరం వరకు కూడా మేము కూడా ఎదురు చూసినాం. మా దీక్ష అనంతరం డిసెంబర్లో ఖచ్చితంగా ఏ వాగ్దానాల మీద ఏ ప్రభుత్వం వచ్చిందో ఆ వాగ్దానాలను ఎండగడుతూ తప్పకుండా మేము కూడా గ్రామాలలో కూడా ఈ అబద్ధాల ప్రచారాన్ని మేము ఖచ్చితంగా ఏడాది దినంగా నిర్వహిస్తాం, సంవత్సరీకంగా నిర్వహిస్తాం, ప్రజల సమక్షంలోనే నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఇలా కేసీఆర్ కృతజ్ఞత భావంగా పెట్టినటువంటి ఈ దీక్షా దివాస్కు అధిక సంఖ్యలో